ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? దయచేసి ఇద్దరు పేర్లు, ముగ్గురు పేర్లు, వీళ్ళలో ఒకరు, వాళ్ళలో ఒకరు కాదు. సింగిల్ కంటెస్టెంట్ పేరు కామెంట్ చేయండి. ఒకే ఒక కంటెస్టెంట్ పేరు కామెంట్ చేయండి, మీ ఫేవరెట్ ఎవరని. ఆ కంటెస్టెంట్ పేర్లు కింద కామెంట్లు వచ్చాయి కదా, వాటికి లైక్లు కొట్టండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అక్కడ ఉంటే చూద్దాం ఎవరి పేర్లు టాప్లో వస్తాయో, ఎవరికి ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ వారంలో జరిగిన 3 వారాల్లో ఏ వారం కూడా మనందరం ఎలిమినేషన్ ఎవరు అయ్యే అవకాశం ఉందని వెయిట్ చేయలేదు. ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉంది. వీళ్ళల్లో ఒకరు వెళ్ళిపోతారు, ఈవిడ వెళ్ళిపోతారు, ఆయన వెళ్ళిపోతారు అని ఫుల్ క్లారిటీ, ఈవిడ వెళ్ళిపోతారని. కానీ ఈసారి అలా లేదు. 100% ఎవరు వెళ్ళిపోతారని ఎవరు చెప్పలేడు. అంత టైట్ సిచ్యువేషన్ ఉంది. ఎలిమినేషన్ అప్డేట్ కోసం భయంకరంగా వెయిట్ చేస్తారు మన ఛానల్లో. మన ఛానల్ కలిసి రేపు మార్నింగ్ 12 కల్లా ఎలిమినేషన్ అప్డేట్స్ పెట్టేస్తాం. అంటే మోస్ట్లీ 99% ఎవరు వెళ్ళిపోతారో క్లారిటీ వస్తుంది. దానికి పెట్టేస్తాను, ఆ టైం దాకా వెయిట్ చేయండి. దాంతోపాటుగా దానికంటే ముందు ఆ అప్డేట్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి, దాంట్లో కూడా అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ప్రాబబిలిటీస్ మాట్లాడుకుందాం. దాంతోపాటుగా 90% ఈజీగా ఇప్పుడు కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు. సిచ్యువేషన్ బట్టి క్లారిటీ వస్తుంది, ఎవరు బావచ్చు, ఎవరు ఉండొచ్చు అనేది ఫుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. మీకు కూడా అవునరా ఉండాలన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి 6 మంది నామినేషన్స్లో ఉంటే 6 మందిలో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం స్టిల్ ఒక 10% ఉంది. అంటే జనాల్ని అబ్బా ఏంట్రా సీజన్ లేపాలని ఫిక్స్ అయితే వాళ్ళు ఓవర్గా లేపాలి, మనం ఊహించనిది జరిగిందిరా, ఇక నుంచి స్పీడప్ అయిందిరా, చదరంగం కాదు రణరంగం అన్నారు కదా, ఎలిమినేషన్లో కూడా రణరంగమే ఉందిరా, నాన్ స్టాప్కి వెళ్ళిపోతున్నారు, ఇద్దరు పంపించేస్తున్నారా అనే ఫీలింగ్ క్రియేట్ చేసి సీజన్ హిట్ చేయాలనుకుంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ అట్లీస్ట్ ఒక 10-20% ఉంది అనేది ఇప్పుడుకి లేటెస్ట్గా నాకు వస్తున్న అప్డేట్. 10-20% ఉంది డబుల్ ఎలిమినేషన్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇంపాక్ట్ చూడండి ఎంత దారుణంగా చేంజ్ అవుతుందంటే, ప్రతి సెకండ్కి గేమ్ చేంజ్ అవుతుంది, ప్రతి గంటకి ఓటింగ్లో చేంజ్ జరుగుతుంది. రీజన్స్ ఏంటంటే అక్కడ ఉత్కంఠభరితంగా ఆ ఆర్గ్యుమెంట్స్ కానీ, లైవ్లో వచ్చే టాస్కులు కానీ, ఇవన్నీ కూడా ప్రతి సెకండ్ ఒకరి మీద ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళ మీద ఒపీనియన్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళతో క్లోజ్గా ఉండే వాళ్ళకి ఓటింగ్ పడుతుంది, వాళ్ళతో క్లోజ్గా ఉండే వాళ్ళకి ఓటింగ్ తగ్గుతుంది. ఇవన్నీ డిఫరెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికీ అందరికంటే ఓటింగ్లో టాప్లో ఉన్నది సంజన గారు పాజిటివ్ అవని, నెగిటివ్ అవని, ఒకరోజు పాజిటివ్ అవుతారు, ఒకరోజు నెగిటివ్ అవుతారు. ఫుల్ ఆఫ్ కంటెంట్ క్వీన్. అది ఏదైనా కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను, షీఈస్ గివింగ్ టూ మచ్ ఆఫ్ కంటెంట్. ఇది ఆవిడ ఆట ఆడలేని స్థితిలో ఉన్న ఆ టైంలో ఏ కంటెంట్ ఇవ్వాలనేది ఆవిడ ఇవ్వగలుగుతున్నారు. ఎపిసోడ్ మొత్తం మీద ఆవిడది కూడా ఒక 10-20% కంటెంట్ క్లియర్గా ప్రతిరోజు ఆవిడది కనపడుతుంది. క్లియర్గా ప్రతి ఫుటేజ్లో, ప్రతి ఎపిసోడ్లో ఆవిడ ఫుటేజ్ గ్యారంటీ ఆవిడకి రావాల్సినంత వస్తుంది. షీఈస్ డూయింగ్ దట్. సో నిన్నేం జరిగింది, నిన్న ఎపిసోడ్లో నాకు భలే అనిపించారు. మాస్టర్ మైండ్ నేను తమ్ముళ్ళు పెట్టి చేశాం, సూపర్ అనిపించారు నాకు. ఆవిడకి సంబంధమే లేదు, ఆవిడ ఆడలేరు ఆట, అయినా లాస్ట్ రౌండ్లో ఆవిడ కూడా భాగమై ఇమానియల్ గెలిపించిన సీన్ క్రియేట్ చేయగలిగారు. దాంతోపాటుగా అక్కడ కాంట్రవర్సీ క్రియేట్ అయింది, సుమన్ శెట్టి గారు అపోజిట్ అయ్యారు. కానీ ఏంటి, ఆవిడ చేసింది న్యాయమే. ఎందుకంటే ఆవిడకి ఇంకేం లేదు ఛాన్సు, వాళ్ళ టీం గెలవలేదు, అవతల టీం గెలిపించినట్టుగానే ఉంటుంది. దాంతోపాటు ఇమానియల్కి ఏదైతే ఆయన కోసం క్యాప్టెన్స్ వదిలేశాడో ఈ హెల్ప్ చేసిన ఫీలింగ్ వస్తుంది, దాంతోపాటుగా కంటెంట్ వస్తుంది, అన్ని రకాలుగా నో డౌట్ మాస్టర్ మైండ్. నిన్న అలా ఉంది. ఈరోజు చూస్తే 7 ఎగ్గులు 8 ఎగ్గులు తినేసి ఫుల్ నెగిటివ్ కంటెంట్. సో రకరకాలకి ఇస్తున్న రోజు తిరుగుతూనే ఉన్నారు. నేను ఎప్పుడు చెప్పే మాట, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కంటెంట్ వస్తూ ఉంటే నెగిటివ్ అయిన వాళ్ళకి కూడా ఒక్కరోజు పాజిటివ్ అయితే ఆ నెగిటివ్ మొత్తం తుడుచుకుపోద్ది. ఇది పనికి వస్తుంది. దాంతోపాటుగా ఆవిడకి ఓటింగ్ ఆవిడకి పడుతుంది, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇమానియల్ ఓటింగ్ పడుతుంది, దాంతోపాటుగా తనుజ ఓటింగ్ ఎందుకు పడుతుంది కూడా ఇమానియల్ ఓటింగ్ పడుతుంది, కొంత భరణి గారు ఓటింగ్ కూడా పడే అవకాశం ఉంది, ఒక 10% అట్లా. ఇప్పుడు కొంచెం ర్యాపో తగ్గుతుంది. ఈరోజు ఎగ్గు దాంట్లో భరణి గారు కూడా ఫుల్ సీరియస్ అయ్యారు, అది ఎపిసోడ్లో వస్తుంది మీకు గ్యారెంటీగా. సో ఎట్టు తిరిగి సెలబ్రిటీస్కి సంబంధించిన ఓటింగ్ కూడా ఈవిడికి పడుతుంది. ఎలాగైనా నెంబర్ 1 పొజిషన్లో సంజన గారు ఉన్నారు. ఈవిడ ఎలిమినేట్ అవుతారు అనుకుంటే అవరు. 100% షీఈస్ సేఫ్, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు నెంబర్ 2లోకి వచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఏమవుతుందంటే శ్రీజ గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు అనేది మనకు వచ్చిన అప్డేట్. నిజంగానే శ్రీజ, హరీష్ అండ్ ఫ్లోరా ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చని ఈరోజు నాకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చిన అప్డేట్. కానీ సిచ్యువేషన్స్, హౌస్లో ఉన్న అనాలిసిస్ ప్రకారం, హౌస్లో ఉన్న గేమ్స్ మారుతున్న విధానాన్ని బట్టి శ్రీజ గారికి నెంబర్ 2 పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. నెంబర్ 2 పొజిషన్లో పడుతుంది మన అనాలిసిస్ ప్రకారం, మనం చూస్తున్న ఆటన ప్రకారం. కానీ అక్కడ సిచ్యువేషన్ అలా లేదు అనేది టాకు. ఎలిమినేట్ అయినా అవ్వచ్చు, కానీ 99% అవ్వరని నా గట్ ఫీలింగ్. ఎందుకంటే కంటెంట్ వస్తుంది, పాజిటివ్ అవుతున్నారు, బీభత్సంగా ప్రాణం పెట్టి ఆడుతుంది. ఈరోజు కూడా కళ్యాణ్ రిలేటెడ్గా కళ్యాణ్ పక్కనే ఉండి కళ్యాణ్కి సపోర్ట్గా నిలబడింది ఆ అమ్మాయి. ఆటోమేటిక్గా కళ్యాణ్కి ఫుల్ బజ్ క్రియేట్ అయ్యి ఫుల్ ఫేమస్ అయ్యేసరికి ఎవరికి ఓటింగ్ పడుతుంది, కళ్యాణ్కి సంబంధించింది. నేను ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా, మీకు నచ్చితేనే వేయండి, జస్ట్ అక్కడ అనాలిసిస్ ప్రకారం అంతే కదా. ఇప్పుడు ఎవరు పక్క ఉంటే వాళ్ళకే వేస్తారు. అలా కళ్యాణ్కి సంబంధించిన ఓటింగ్ కొంచెమైనా పడే అవకాశం ఉంది.
ఈవిడికి సంబంధించిన ఓటింగ్ ఈవిడికి సంబంధించినట్టు పడే అవకాశం ఉంది. ఈ రోజు కూడా గేమ్ చేంజింగ్ డెసిషన్స్, కొంచెం కాంట్రవర్షియల్ డెసిషన్స్ కూడా అమ్మాయి తీసుకొని ఉంది. టాస్క్ బాగా ఆడుతుంది, గేమ్ చేంజింగ్ డెసిషన్స్ తీసుకుంది, దాంతోపాటుగా అక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. కామనర్స్ అందరికీ ఒక పాజిటివ్ బజ్ కూడా వచ్చింది. ఇవన్నిటినీ గుంటగప్పుకొని ఆవిడ సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రీతూ చౌదరి గారికి ఓటింగ్ పడుతుంది. రీతూ చౌదరి గారికి థర్డ్ పొజిషన్లో పడుతుంది. ఈ రోజు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మనం ప్రోమోలు చూసి ఏదో అనుకున్నాం కానీ ఎపిసోడ్ ప్రకారం నాకు తెలిసి ఎపిసోడ్ వస్తే మనకు క్లారిటీ వస్తుంది. కొంత పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తను పెట్టిన ఎఫర్ట్స్ లాస్ట్ రౌండ్కి 15 నిమిషాలు సాంగ్ వేశారట. 3 సార్లు సాంగ్ వేశారు. ఎందుకు మనకు లైవ్లో చూపించారు, లైవ్లో వాళ్ళు చెప్తుంటారు 3 సార్లు వేశారు సాంగ్ అని. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడుతున్నారు రాము రాథోడ్ అండ్ రీతూ చౌదరి. ఇందాక నేను చెప్పాను కదా, శ్రీజాకి రాము రాథోడ్ ఓట్లు కూడా పడే అవకాశం ఉంటుంది. కొంచెం వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారు. సో ఇక్కడ లాస్ట్ రౌండ్లో అంత బాగా ఎఫర్ట్స్ పెట్టి బీభత్సంగా ఫైట్ చేసింది రీతూ చౌదరి. దాంతోపాటుగా ఆవిడకి డెమాన్ పవన్ కెప్టెన్ కాబట్టి డెమాన్ పవన్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, డెమాన్ పవన్కి సంబంధించిన ఓటింగ్ కూడా కొంత ట్రాన్స్లేట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇమాన్యుల్కి కూడా కొంచెం క్లోజ్ కాబట్టి ఇమాన్యుల్కి సంబంధించిన ఓటింగ్ కూడా కొంచెం టచ్ అయ్యే అవకాశం ఉంది. తనూజాకి ఫుల్ క్లోజ్ కాబట్టి తనూజా రిలేటెడ్ ఈ రోజు కూడా ఈవిడ గెలవలేదు అన్నదానికి తనూజా గారు కూడా కంట తడి పెట్టి ఏడుస్తారు కాబట్టి తనూజా గారికి హైయెస్ట్ ఓటింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కూడా కొంచెం గెలికేసి వేసే అవకాశం ఉంది. కాబట్టి షీఈ్ ఇన్ థర్డ్ పొజిషన్, షీఈ్ ఆల్మోస్ట్ సేఫ్, దెర్ ఇస్ నో డౌట్. ఇంకా లీస్ట్ 3లో ఉన్నది దివ్యనిఖిత గారు, హరీష్ అండ్ ఫ్లోరా గారు. దివ్యనిఖిత గారికి కంటెంట్ చాలా తగ్గిపోయింది. వెరీ లెస్ కంటెంట్ వస్తుంది నిన్నటి నుంచి. మన టాస్క్లో అవుట్ అయినప్పటి నుంచి టాస్క్లో పక్కన ఉండడం, సంచాలకులుగా ఉప సంచాలకులుగా ఉండడం అది పెద్ద కంటెంట్ కాదు. వంటలక్కలాగా వంట దగ్గర ఉంటున్నారు తప్పించి ఆవిడ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యేసరికి ఆవిడ కంటెంట్ ఏమీ రావట్లేదు. ఈ రోజు కూడా ఆవిడ కంటెంట్ ఆల్మోస్ట్ 0. ఇది కొంత ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. స్టిల్ వైల్డ్ కార్డ్ కాబట్టి ఒక రకమైన ఓటింగ్ ఆవిడ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నామినేషన్స్లో మాట్లాడారు కాబట్టి ఆవిడ కొంత ఓటింగ్ అయితే పడుతుంది కానీ మరీ లెస్ ఓటింగ్ కాదు. బట్ షీ ఈజ్ ఆల్సో ఇన్ స్లైట్ డేంజర్ జోన్. అలాగని బిగ్ బాస్ టీమ్ డెసిషన్ తీసుకుని ఈవిని పంపిస్తారు, బయటకు ఎలిమినేట్ చేస్తారనేది నేను అనుకోవట్లా. అది ఎందుకంటే దాని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్గా లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతానికి ఈవిడ కంటెంట్ తగ్గిపోయింది. ఫస్ట్లో వచ్చిన ఇంప్రెషన్ వల్ల ఆవిడ ఓట్లు కంటిన్యూ అవుతున్నాయి కానీ కంటెంట్ చాలా తగ్గిపోయింది. అదొకటే కొంచెం ట్రబుల్లో ఉంది. యాజ్ ఆఫ్ నో ఆల్మోస్ట్ ఈ సేఫ్ అనే అనుకుంటున్నాం. లాస్ట్ ఇద్దరిని చూద్దాం. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మాట్లాడుకోవాలి మనం. ఏం క్యాలిక్యులేషన్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు బిగ్ బాస్కి మనం ఆలోచించుకుంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎవరిని ఉంచుకునే అవకాశం ఉంది, ఎవరిని పంపించే అవకాశం ఉంది అనేది డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే హరీష్ రిలేటెడ్గా ఆయనది కూడా స్టఫ్ తగ్గిపోయింది. లాస్ట్ 2 రోజుల నుంచి నిన్న ఈరోజు కాలు బాగలేదని ఆడట్లేదు. క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేస్తాం మహాప్రభు అన్న కూడా నాకు వద్దు వేరే వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. ఇంత ఖాళీగా అంత ఇంజురీ అయిందంటగా ఉంటుండేసరికి ఆటోమేటిక్గా ఇంజురీ అయింది కాబట్టి అది కానీ పెద్దదయ్యేదో చిన్నదయ్యేదో ఇలాగే ఉంటుంది అనేసి ఫీల్ అయితే తనను పంపించినా ఆశ్చర్యపోవాలని అవసరం లేదు. దాంతోపాటుగా ఇంపాక్ట్ ఎప్పుడైతే తగ్గుద్దో, మనకి స్టఫ్ ఎప్పుడైతే ఎలిమినేషన్లో ఉన్నప్పుడు లాస్ట్ 2-3 రోజులు మనకి వచ్చిన స్టఫ్, మనకు వచ్చిన స్క్రీన్ స్పేస్ తగ్గింది అంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అలాగే అనిపిస్తుంది హరీష్ గారిది. ఎందుకంటే ఆయన స్క్రీన్ స్పేస్ తగ్గింది, టాస్క్లు ఆడలేకపోయాడు పాపం. ఆ రోజు బాగా ఆడాడు, ఆ రోజు సూపర్ అనిపించింది. అండ్ ఈ రోజు ఎగ్గు రిలేటెడ్గా అది కానీ ఎపిసోడ్ కానీ టెలికాస్ట్ అయితే తనకు కొంత పాజిటివ్ అయ్యి సేవ్ అయ్యే అంత రేంజ్లో ఓటింగ్ పడే అవకాశం కూడా ఉంది. ఎగ్గు రిలేటెడ్గా సంజన గారితో డైరెక్ట్గా కాన్ఫ్రంటేషన్ చేసి మా అమ్మ ఉన్నా కూడా పంపించేస్తా సంజన గారు, మీరే తప్పు చేస్తున్నారు, సైకో సాడిస్టిక్ డెసిషన్ అది, సైకో సాడిస్టిక్ థింగ్స్ చేస్తున్నారు అనేసి పక్కన వాళ్ళ ముందు ఆవిడ ముందు కూడా డైరెక్ట్గా అన్నాడు. మీరు విషయంలో నాకు నచ్చట్లేదు. అది సూపర్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. తప్పుని ఆవిడ వెనక మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, ఆవిడ ఎదురుగా మాట్లాడడం అనేది ధైర్యం. ఇలాంటివి కొంచెం పాజిటివ్ అయ్యి మేబీ సేవ్ అవుతారేమో, దీన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. ఈరోజు నైట్కి ఎపిసోడ్లు ఇవన్నీ కానీ వస్తే మాస్క్ మ్యాన్ ఉంచుతారని అర్థం. ఇవన్నీ ఎత్తేసారంటే మోస్ట్లీ మాస్క్ మ్యాన్ తీసేస్తారని అర్థం. దీనికి వేరే యాంగిల్స్ కూడా ఉన్నాయి, దాని రిలేటెడ్ చెప్తా. ఫ్లోరా గారా మాస్క్ మ్యాన్ అంటే ఫ్లోరా గారు పప్పెట్లాగా బిహేవ్ చేస్తున్నారండి. పప్పెట్టు, అసిస్టెంటు, పిఏ అన్నీ సంజన గారికి. ఈరోజు మధ్యాహ్నం శ్రీజ కూడా చెప్పద్ది, అమ్మా నువ్వు అట్లా బిహేవ్ చేయబాక, ఆవిడతోనే ఉంటున్నావు, ఆవిడకి పిఏ లాగా అసిస్టెంట్ లాగా బిహేవ్ చేస్తున్నావు చూసుకో అంటే అదేమీ లేదు నై హే అనేదే చెప్పింది. ఇప్పుడే కదమ్మా నెయిల్ పాలిష్, కాళ్ళకి నెయిల్ పాలిష్ చేస్తున్నావు, అవి అంత అవసరం లేదు, కింద కూర్చొని నెయిల్ పాలిష్ చేసి అంత అవసరం ఉంది ఇప్పుడు, అదేమో నెససరీయా, అట్లా ఇట్లా చూసుకో అమ్మా అని చెప్పింది. అప్పుడే వచ్చి ఆయన నోట్లో అన్నం పెడుతురా అని అడుగుతారు. సంజన గారు చెప్పా కదా ఇదే అని. సో ఆవిడ అలా పప్పెట్లాగా అవుతున్నారు. పప్పెట్లాగా అవుతున్నప్పుడు ఆవిడకి సంబంధించిన ఓట్లు ఏమైనా పడుతున్నాయా అంటే ఆవిడ కూడా నామినేషన్లో ఉన్నారు, సంజన గారు కూడా. కాబట్టి డిఫికల్టీ పెరిగిపోయింది. దాంతోపాటుగా ఇవి ఏంటంటే ఖర్చు పెట్టుకుంటారు, కచ్చి. ఇందాక రీతు చౌదరితో లైవ్లో, రీతు చౌదరి అంటే నేను నుంచి పడట్లేదు కదా, పోయి ఊరికే గొడవ వేసుకుంటుంది రీతు చౌదరితో. కళ్యాణ్ దగ్గర పోయి ఆవిడ దగ్గరికి వెళ్ళడం, ఆవిడ గెలవగానే రీతు చౌదరి ఓడిపోగానే రాము రాథోడ్ దగ్గర పోయి కమాన్ సూపర్ రాము అని ఇవన్నీ ఏంటంటే ఆవిడని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. వీడి దగ్గర ఆ ఖచ్చితనం ఉంది, అదొకటి. ప్లస్ తెలుగు అస్సలు లేదు, కంటెంట్ అస్సలు లేదు, కొంచెం కష్టమే. స్టిల్ ఈవిడ ఎందుకు ఉండొచ్చు, మాస్క్ మ్యాన్ హరీష్ ఎందుకు వెళ్ళొచ్చు అనే అనాలిసిస్ నా భాగంలో, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే
బిగ్ బాస్ టీం ఎప్పుడైనా మేబీ నాకున్న ఇదిలో ఎలా చూస్తారంటే ఏ లాంగ్వేజ్లో అయినా నెక్స్ట్ వీక్స్లో గేమ్ ఎలా చేంజ్ అవ్వద్ది అనే డెసిషన్స్ తీసుకుంటారు టైట్ పొజిషన్లో ఓటింగ్ ఉంటే. ఇక్కడ ఏం జరుగుతుందంటే సంజన గారు పదే హరీష్ వెళ్ళిపోతాడు, హరీష్ దగ్గర నుంచి ఏం లేదు, ఇంకా అతను వెళ్ళిపోతే బాగుండు, హీఈస్ ఇన్ రాంగ్ ప్లేస్ అని ఈ రోజు కూడా అన్నారు. అలా అంటున్నప్పుడు ఆవిడ రిలేటెడ్గా ఆవిడకి పాజిటివిటీ ఉన్నప్పుడు, ఆవిడ రిలేటెడ్ ఓటింగ్ పడుతున్నప్పుడు, ఆవిడ రిలేటెడ్గా కంటెంట్ వస్తున్నప్పుడు, బిగ్ బాస్ హౌస్లో ఆవిడ రిలేటెడ్గా జరుగుతున్నప్పుడు ఈక్వల్ ఓటింగ్ ఉన్న టైంలో ఒకరు వచ్చేసరికి సంజన గారికి వైట్ ఆపోజిట్, ఒకరు వచ్చేసరికి సంజన గారికి ఫుల్ క్లోజు. ఇప్పుడు సంజన గారికి కాన్ఫిడెన్స్ పెరగాలన్నా హరీష్ వెళ్ళిపోయి ఫ్లోరా గారు ఉంటే హౌస్లో ఉండే వాళ్ళందరూ సంజన గారు రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఉంటున్నారు, సంజన గారికి అగైనెస్ట్ అయిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది, ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది, దాంతోపాటుగా సంజన గారికి కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగే అవకాశం, ఇంకా ఎక్కువ స్టఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని అలా భావించి కూడా చేసే అవకాశం ఉంది. మాస్క్ మ్యాన్ హరీష్ని పంపించే అవకాశం ఉంది. మరీ ఓట్లు ఎక్కువ ఉంటే ఎప్పుడు బిగ్ బాస్ టీం పంపించదు, ఈక్వల్గా ఆల్మోస్ట్ స్లైడ్ చేంజెస్ ఉంటే అప్పుడు ఎవరినైనా పంపించే అవకాశం ఉంది. ఆ రకంగా పోస్తే ఓట్లు తక్కువ వచ్చి ఈక్వల్ ఓట్లు ఫ్లోరా గారికి హరీష్ గారికి వస్తే హరీష్ గారు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ వీక్లో సెన్సేషన్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. లేదు నార్మల్గా అంతా అయిపోతే నా అనాలిసిస్ ప్రకారం షో ప్రకారం అన్ని రకాలుగా చూసుకుంటూ వస్తే ఫ్లోరా గారి నుంచి నో కంటెంట్, నథింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తీసుకోవట్లేదు ఆవిడ. ఏం లేదు, ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు సంజన గారి చుట్టూ ఉందామనే ఫీలింగ్ తప్పించి ఆవిడకంటూ ఓన్ స్టాండ్ కానీ ఓన్ ఇది కానీ పెద్దగా లేదు. తెలుగులో అస్సలు మాట్లాడలేకపోతున్నాం కాబట్టి ఒక 60% వచ్చి యాజ్ ఆఫ్ నో 60% ఫ్లోరా గారు వెళ్ళిపోతారు. నా ప్రకారం 40% హరీష్ గారు వెళ్ళిపోతారు, 100% ఇద్దరు వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటాయి, దెర్ ఈజ్ నో డౌట్. మీకేమనిపిస్తుంది, ఎవరు ఉండాలి ఎవరు పోవాలి? ఇక్కడ కళ్యాణ్ రిలేటెడ్గా కళ్యాణ్ మాత్రమే, శ్రీజ రిలేటెడ్గా కళ్యాణ్ ఓట్లు పడుతున్నాయి. కళ్యాణ్ వల్ల ఓటింగ్ చాలా చేంజ్ అవుతుంది. ఆ కళ్యాణ్ ఓట్లే ఈరోజు నైట్కి హరీష్ గారికి కానీ ఇట్లా ఏమైనా ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే అతను బెనిఫిట్ ఫాలోయింగ్లో కామనర్స్ కొంత ఓట్లు స్ప్లిట్ అయితే 100% ఫ్లోరా గారు వెళ్ళే అవకాశం ఉంది. తన ఓటింగ్ చాలా కీలకం. కళ్యాణ్ రిలేటెడ్ ఫ్యాన్స్, కళ్యాణ్ సపోర్టర్స్ ఎవరికి ఓట్లు వేస్తారనే దాని మీద డిపెండ్ అవుద్ది. అంతే నాకు అనిపించింది అయితే అది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఎలిమినేషన్ ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే నామినేషన్స్లో ఉన్న వాళ్ళు నామినేషన్లో లేని వాటితో గొడవ పడితే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. హరీష్ తనుజ గారితో గొడవ పడ్డాడు, తనుజ గారి ఫ్యాన్స్ అందరూ వేరే వాళ్ళకి వేసే అవకాశం ఉంటుంది. అలా నామినేషన్లో లేని వాళ్ళతో గొడవ పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి ఎలిమినేషన్కి దారితీస్తాయి. సో దీస్ టూ ఆర్ ఇన్ డేంజర్ జోన్. ఎవరైనా వెళ్ళిపోవచ్చు. నేను చెప్పిన 60-40లో డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారు. అది కూడా తీసిపోవడానికి లేదు, ఉండొచ్చు కూడా. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఎవరు వెళ్ళిపోవాలి, ఎవరు ఉండాలి? నిజంగా హౌస్కి ఫ్లోరా హరీష్ గారిలో ఎవరు డిజర్వ్డ్, ఎవరు ఉండాలి? ఫ్లోరా హరీష్ ఎవరు ఉంటే కంటెంట్ వస్తే, ఎవరు ఉండే అవకాశం ఉంది అనేది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, జెన్యూన్గా కామెంట్ చేయండి. అది నాకు అనిపించింది, మనస్ఫూర్తి చెప్పాను. మీకేమనిపిస్తుంది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. రేపు ఉదయాన్నే 11-12 గంటలకి డైరెక్ట్ ఎలిమినేషన్ అప్డేట్తో వీడియో చేస్తాను. ఆ లోపల కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. లవ్ యూ మామ. 1 million సబ్స్క్రైబర్ అవ్వాలి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.